ఈరోజు నీ స్థితి అంతగా దిగజారిపోవడం కారణం తెలుసా? నువ్వు ఆడుతున్న అబద్ధాలే. ఆ అబద్ధమే నీ జీవితానికి, నీ జీవిత పతనానికి అడుగులు ముందేస్తుంది. ఆ అబద్ధాలు మానేస్తావా? చిన్న అబద్ధమే ఈ చిన్న అబద్ధమే అనుకుంటున్నావు. ఆ చిన్న అబద్ధమే పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తున్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. పెద్ద పడవకి చిన్న రంధ్రం పడితే సముద్రంలో ఓడ మునిగిపోదండి. ఆ చిన్న రంధ్రమే ఆ పడవని ముంచేస్తుంది. నువ్వు ఆ చిన్న అబద్ధమే నీ జీవితాన్ని పతన వ్యవస్థలో నడిపిస్తుంది. చూడండి, అది ఎంత పెద్ద పడవ అండి. చిన్న రంధ్రం ద్వారా అది మునిగిపోతుంది. దాని రూపురేఖలు లేకుండా అడుగు భాగానికి వెళ్తుంది. చిన్న రంధ్రమే కదా పడింది దానికి. చిన్న ఆబద్ధమే కదా నువ్వు అనుకునేది. చిన్న అబద్ధమే కదా, ఏముందులే అనుకుంటున్నావు. కానీ ఆ చిన్న అబద్ధమే నీ జీవితాన్ని సముద్రం అనే అట్టడుగు భాగానికి, అంటే అంతగా దిగజారుతనానికి తెస్తుంది. ఎందుకని అబద్ధాలు మానేయకూడదు? ఇప్పటివరకు ఏదో అబద్ధాలు ఆడినావు, తెలుసో తెలియకో. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం ఏదో ఆడావు. ఆ అబద్ధాలను మానేస్తే నీ జీవితం బాగుపడుతుంది. నీ భార్య దగ్గర అబద్ధం ఆడుతున్నావు, నీ భర్త దగ్గర అబద్ధం ఆడుతున్నావు, నీ పిల్లల దగ్గర అబద్ధం ఆడుతున్నావు, నీ అత్తమామల దగ్గర అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా ప్రశ్నిస్తే అన్నీ అబద్ధాలే. 100 మాటలు చెప్తావు, సుఖమేముంది? అన్నీ అబద్ధాలే, ఒకటే కరెక్ట్ ఉంటుంది. ఆ అబద్ధాలే ఈరోజు నువ్వు కూర్చొని తల్లం పట్టుకొని విడిచే విధంగా చేస్తుంది. అబద్ధం ఆడకూడదు. దేవుడికి అబద్ధం అనేది అసహ్యం. మన దేవుడు కాదంటే కాదు, కాదంటే కాదు, అవునంటే అవును అనే దేవుడు మన దేవుడు. మాట మీద ఉండే దేవుడు. అబద్ధాలు ఆడే దేవుడు మన దేవుడు కానే కాదు. దేవుని బిడ్డలాగా మనం కూడా అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే మనం జీవితం పైకి రాదండి. అబద్ధాలు ఆడితే మన జీవితం ఎక్కడేసిన గొంగడే అక్కడే అన్నట్టే ఉంటుంది. ఎందుకు అబద్ధాలు మానేసి నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోకూడదు? డాక్టర్ల వద్దకి వెళ్తూ ఆ రోగాలకు పెట్టే మందులు ఎందుకు నువ్వు తగ్గించుకోకూడదు? అబద్ధాలు ఆడి దేవుని దగ్గర